హలో అండి. ఈరోజు నేను దుప్పటాని యూజ్ చేసి 5 విధాలుగా మనం దాన్ని ఎలా టై చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సింది మనం ఒక చిన్న చున్నీ కానీ దుప్పటాని కానీ తీసుకోండి. ఫస్ట్ ఇలా దుప్పటాని తీసుకొని ఇలా వేసుకోవాలి. ఒక సైడ్ కొంచెం చిన్నగా, ఒక సైడ్ లెంత్ ఎక్కువ ఉంచుకోవాలి. ఈ ఎండ్లో తీసుకోవాలి. ఇట్లా తీసుకొని, లేకపోతే దీన్నైనా ఇలా తీసుకోవచ్చు. మనం డిజైన్ని చూసి ఇలా టై చేసేసుకోవాలి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఇలా ఫోర్ హెడ్ నుంచి తీసుకొని మనం బ్యాక్ ఇలా చేసి, ఇది బ్యాక్కి ఇలా టై చేయాలి. ఇక్కడ నుంచే ఇలా బ్యాక్ నేను టై చేశాను కదా, మిగిలింది కింద ఉంటుంది కదా ఈ చున్నీది, ఇది తీసుకొని మనము వెనక బ్యాక్ సైడ్ దీన్ని ఇలా కొంచెం పుష్ చేసుకొని వెనక ఇలా టై చేసుకోవాలి. మనం డిజైన్ ఉన్న చున్నీలు అయితే ఇలా మనము ఇలా డిజైన్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇలా తీసుకోవాలి. ఇలా ఈ చున్నీని ఇది ఫ్రంట్ కనుక్కొని ఇది బ్యాక్ ఇట్లా పుష్ చేయాలి. దీంతో మనం ఇలా మన ఈ చెవు వెనుక నుంచి తీసేసి దీన్ని ఇలా టై చేయాలి. ఇది థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనం చున్నీని ఈక్వల్గా ఇట్లా తీసుకోవాలి. ఇలా ఈక్వల్గా తీసుకున్న దాన్ని మనము చున్నీని ఇలా ఈక్వల్గా తీసుకోవాలి. చున్నీని ఎప్పుడైనా తీసుకున్న దాన్ని ఇలా వెనక్కి టై చేసేసుకోవాలి. ఇలా వెనక్కి టై చేసేసుకొని ఈ ముందున్న దాంతో మనం వెనక్కి దీన్ని పుష్ చేయాలి. ఇలా ఇది ఫోర్త్ వన్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి అండ్ మనం ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసేది ఇది లాస్ట్ వన్ వచ్చేసి దీన్ని ఇలా ఫ్రంట్కి ఇలా వేసుకోవాలి. మనం ఎప్పుడు కామన్గా యూజ్ చేసేది ఇది అంతే. దీన్ని ఇలా తీసుకొని ఇలా వెనక్కి టై చేసేయాలి. ఇది ఫిఫ్త్ వన్. ఇలా మనము చున్నీని కానీ దుప్పటాని కానీ యూజ్ చేసి ఇలా మనకు 5 విధాలుగా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఇందులో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.